హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా అందరైతే ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న సండే కదా. నిన్న సండే మాకు ఎర్లీ మార్నింగ్ వాటర్ వచ్చాయి. అది నిన్నటి వీడియోలో పెట్టాను నేను. నిన్న ఎర్లీ మార్నింగ్ కూడా పెట్టాను అనమాట, వాటర్ మంచి నీళ్ళు. సో అప్పటి వరకే, అంటే వాటర్ వచ్చిన వరకే షూట్ చేసి పెట్టాను. ఇంకా తర్వాత అది ఇక మంచినీళ్ళు అయితే పట్టామండి. ఇక మంచినీళ్ళు కూడా పట్టేసి ఇంకా చాయ్ అయితే చాయ్ తాగేసి పిల్లలకైతే పాలు పోసానమాట, బూస్ట్ పాలు. ఇక మా పాప అయితే లేచింది కదా, మీరు నిన్నటి వీడియోలో చూసారు కదా. ఇంకా తర్వాత మా బాబు కూడా లేచాడు. ఇక వాళ్ళకు ఆకలి అవుతుంది కదా అనేసి నేను ఫస్ట్ ఇక ఏమైతే లేవు ఇక తినటానికి, అంటే మామూలుగా దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే త్వరగా పెట్టేస్తాను. ఇక అందులో సండే కదా, కొంచెం లేటే అన్ని పనులు కొంచెం లేటే జరుగుతుంటాయి నిదానంగా, కానీ మస్తు పనులు ఉంటాయి ఆ రోజే. సో ఇక బూస్ట్ అయితే కలిపి పిల్లలకైతే పాలు తాగిపించేసాను. ఇక ఇక్కడైతే నేను పూరి వేద్దాం టిఫిన్ అనేసి అనుకున్నాను. ఇక మామూలుగా అయితే మా ఆయన దొడ్డు రవ్వ కానీ ఉప్మా, సేమియా ఉప్మా ఇలాంటివి చేయమంటాడు అనమాట. ఒకవేళ ఇడ్లీ కానీ దోశ కానీ చేస్తే అవి తినేస్తాడు. ఇక ఏం లేవు కదా, సరే పూరి చేద్దాము అనేసి ఇక చేస్తున్నాను. ఇక పిల్లలు మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారనమాట, బైక్ మీద తీసుకెళ్లారు. ఇక వాళ్ళు వచ్చేసరికి చేద్దామనేసి ఇక నేను ఇక్కడైతే చేస్తున్నాను. అప్పటికి 10 ఏం కాలేదు, 9:30 ఏం అవుతుంది అంతే. ఇక ఖాళీ మేము చాయ్ తాగినాం, పిల్లలైతే పాలు పోసానమాట ఇక వాళ్ళకి. ఇక ఈ కడాయి ఏమో మా చెల్లి ఇచ్చిందని చెప్పాను కదా, మొన్న గిన్నెలు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా. ఈ కడాయి బాగుందనమాట, మంచిగా అవుతున్నాయి అవి. అంటే మందం ఉంది, మంచిగా ఉందనమాట, లావుగా ఉందనమాట. బాగా నచ్చింది నాకైతే. ఇంకా మా చెల్లి దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఉంది, అందుకనే నేను ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఇక తీసుకో అక్క అని చెప్పింది అనమాట. ఇక తెచ్చుకున్నా. నాకేంటంటే ఒకటే కడాయి ఉంది నా దగ్గర. ఇక ఎప్పుడు స్టీల్ కడాయి కొందాం అనుకుంటున్నాం కానీ ఇంకా ఎప్పుడు కుదరట్లేదు. ఇక చాలా రేట్లు చెప్తుర్రు అనమాట, ఒక్కొక్కటి 500 600 చెప్తుర్రు. ఇక అందుకని మేము తీసుకోలేదు. ఎప్పుడన్నా తీసుకోవాలి పైసలు ఉన్నప్పుడైతే. ఏంటంటే ఎక్కువ స్టీల్ గిన్నెలలో ఉండడమే ఇష్టం నాకైతే. కొంచెం హెల్త్కి కూడా మంచిది అంటారు కదా. ఇక ఈ రాతిండి వాటిలో వండితే ఏంటంటే ఆ రాతిండి ఉంటుంది కదా, మొత్తం అల్యూమినియం అంతా కరిగి అది మనం ఏదైతే వంట చేస్తామో అందులో కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి అందుకనే ఇక మనం రాంగ అవి కొంచెం పలచబడిపోతుంటాయి గిన్నెలు అయితే. కానీ ఇక అప్పటి నుంచి వెనకటి నుంచి అవే వండుతురు కాబట్టి అదే గిన్నెలు అట్లా ఫాలో అవుతున్నాము. కానీ ఇక ఇప్పుడైతే చాలామంది స్టీల్ గిన్నెలే వాడుతున్నారు కదా, ఇక మేము కూడా కొనాలి. సో ఇక అందుకనే చెల్లె దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను కడాయి. ఇంక ఇక్కడైతే పూరీలు చేశానండి, ఒక 15-12 చేశాను అనమాట. సో ఇక అప్పటికే కూర కూడా అదే పూరీలది కాంబినేషన్ కర్రీ చేశాను, ఫస్ట్లో చూసారు కదా, బాగుందనమాట. అదే బాగుంటుంది కాంబినేషన్. ఈ పల్లి చట్నీ కానీ అసలు ఏం బాగుండదు. పూరి కాంబినేషన్ ఇది మన కుర్మా. నేనైతే ఉల్లిగడ్డ కుర్మా అని పేరు పెట్టుకున్నా, దాని పేరు ఏందో నాకైతే తెలియదు. ఇప్పుడు హోటళ్ళల్లో కట్టిస్తారు కదా, మన ఆలుగడ్డ ఆనియన్స్ వేసి ఎల్లో కలర్ ఉంటుంది కదా శనగపిండి, మొన్న కూడా వేసాను కదా మీకు వీడియోలో చూపించాను కదా. సో అదన్నట్టు నా పేరు తెలియదు, నాకు చేస్తా కానీ తెలియదు. సో మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక మాకు ఆలుగడ్డ తినాం కాబట్టి ఆనియన్స్ వేసాను, మంచిగా శనగపిండి వేసి ఇక కొంచెము కరివేపాకు వేసాను బాగానే, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను, కొత్తిమీర వేసాను, ఇంకా శనగపిండి ఇవన్నీ వేసి చేశాను అనమాట. మొన్న ఏంటంటే చిక్కగా అయిపోయింది కదా, కొంచెం బాగా ఉడికి. ఇప్పుడు ఏంటంటే కొంచెం శనగపిండి తక్కువనే వేసాను. ఇక అది మంచిగా దగ్గరికి ఉడికి మంచిగా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అయింది. బాగుంటుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం పూరికి ఆ కాంబినేషన్ అయితే. ఇక మా పిల్లలు అయితే ఆనియన్ తినరు కానీ అందులో గ్రేవీలు అయితే ముంచుకొని తినేసిరు అనమాట. ఇక వాళ్ళకు పీసెస్ కింద కట్ చేసి వేసేసాను, తినేసిరు. నేను బ్రష్ చేసుకొని వచ్చేసరికి ఇక తినేసిరు అనమాట, ఒక్కొక్కటే తిన్నారు. ఇక మా ఆయనకు కూడా వేసేసాను, ఇక మా ఆయన అయితే తింటున్నాడు. ఇక తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక మళ్ళా ఎండ స్టార్ట్ అయిందంటే ఇక కిచెన్లో ఉండలేమనేసి ఇక వెంబటే తినగానే కొద్దిసేపు కూర్చొని ఇక స్టార్ట్ చేశాను వంట అయితే. ఇక చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు మా ఆయన, ఇక కడిగి పెట్టాను నీట్గా. ఇక ఇక్కడ బాసనలు చూసారు కదా, మార్నింగ్ ఆల్రెడీ నల్లొచ్చేటప్పుడే తర్వాత తోమేసాను కొన్ని పడితే, అంటే రాత్రి గిన్నెలు. మళ్ళీ తర్వాత ఇక అన్నీ వేసేసుకున్నాయి, ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ. ఇక ఇక్కడ వంట చేసుకుంటే అవి తోమేస్తాను అనమాట. ఎప్పుడైనా అంతే, ఇక ఒక పని తర్వాత ఇంకో పని అని అది ఏం పెట్టుకోను నేను. ఇక ఒక పని అవుతుందంటే ఇంకొక 4-5 పనులు కావాలనుకుంటా. ఇక నాకు ఓపుకున్నంత వరకు, చాతనేంత వరకు చేసేస్తూనే ఉంటాను అనమాట.
ఏంటంటే ఇట్లా చేస్తే ఇక కొంచెం మనకు టైం సేవ్ అవుతుంది, జరసేపు కూర్చోవచ్చు, మనకు టైం దొరుకుతుంది, కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు వాళ్ళతోటి, ఇక కూర్చోవచ్చు, రిలాక్స్ కావచ్చు అన్న ఉంటుంది అనమాట ఉద్దేశము. ఒక పని చేసుకుంటా ఇంకో పనులు కూడా టకటక వేసేసాను అనమాట. ఇక అక్కడనైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇక్కడ బాసన తోముతున్నా, పక్కనైతే బియ్యం పెట్టేసి ఇంకో పొయ్యి మీద అయితే అదే చికెన్ పొయ్యి మీద ఉల్లిగడ్డ అయితే మగ్గుతుందనమాట. వంట స్టార్ట్ చేశాను కదా, సో అదన్నట్టు. ఇక పిల్లలు అయితే ఆడుకుంటారండి. ఇక మా ఆయన అయితే బయట ఉన్నారనమాట, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా మా ఆయన అయితే చూసుకుంటున్న పిల్లల్ని, ఇక నేనైతే ఇక చేసేస్తున్నాను. ఎందుకో నిన్నైతే బాగా ఉడకబోసిందండి, ఎప్పట్లాగానే బాగా ఉడకబోసింది. ఇక లాస్ట్ ఎండింగ్లో అయితే మీరు చూడండి, ఫుల్ వర్షం వచ్చిందనమాట. మేము తిన్నాక కొద్దిసేపు అయ్యాక ఫుల్ వర్షం వచ్చింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్ వచ్చింది వర్షం అయితే, కానీ సూపర్ వచ్చింది. అంతకంటే ముందు చల్లగాలి, కానీ ఎక్కువసేపు ఏం రాలేదు. మంచిగా చల్లగా వస్తుంది కదా గాలి, ఎందుకంటే మధ్యాహ్నం టైం కదా, చల్లగా అయిపోయింది ఒకటేసారి వాతావరణం. మంచిగా గాలి వచ్చింది. కొద్దిసేపు నిలబడమో లేదో మంచిగా చల్లగాలికి బయట పిల్లలతోటి నేను వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇక ఇక్కడైతే చికెన్ కడిగి పెట్టిన అన్న కదా, ఇక చికెన్ అయితే పొయ్యి మీద వేసేసాను ఉల్లిగడ్డ మగ్గగానే. అయితే అంతకంటే ముందు నేను వెల్లుల్లికాయలు చించిన కదా ఇంత ముందుకు, ఇంకా అవైతే వెల్లుల్లి పేస్ట్ అయితే లేదండి, కొనాలి. ఇక వెల్లుల్లికాయలు చించడం అయితే లేదు, మా పిల్లలు చించనియరు కాదు అనుకొని ఇక మా అమ్మ అంటే నూరి పంపిస్తుంది, ఒక్కొక్కసారి తెచ్చుకుంటా, లేదంటే నేనే నూరుకుంటా. ఇక తీసుకోవాలి. ఏంటంటే మన అల్లమెల్లిగడ్డ కూడా కూరలో వాడాలన్నమాట, అది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. నేనేమో ఈ మధ్య వాడట్లేదు. ఇంకా ఇక మొన్న సరుకులు తీసుకొచ్చేటప్పుడే వెల్లుల్లికాయలు అల్లం కొంచెం కొనుక్కొచ్చిన అనమాట. ఇక అదే ఎప్పటికప్పుడు దంచి కూరలలో వేస్తున్నా అనమాట నేనైతే. సో అదన్నట్టు. ఇక ఇక్కడైతే అన్నం అయితే ఉడికింది, గంజి వంపేసేసాను. ఇంకా బాసనలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇక చెత్త అది ఇది ఉంటుంది కదా, అంత తీసి ఇక బయట వేయాలి, అంత కడిగేస్తున్నాను అనమాట. ఇక పైన స్టవ్ బండ కూడా అంత ఇక నీళ్లు పడతాయి కదా, అంత నీట్గా కడిగేస్తున్నాయి. ఇక ఒక పని అయిపోతుంది. సండే అన్నట్టే కానీ ఫుల్ పని ఉంటుంది ఆ రోజే, ఎందుకంటే మనము నాన్ వెజ్ వండుకుంటాం కదా, నాన్ వెజ్ వండుకుంటాము. ఇంకా ఎక్కువ పని పడుతుంటుందో మరి ఏందో కానీ ఫుల్ పని ఉంటుంది. ఇంకా మా అమ్మ అయితే కారం పొడి పంపించిందని చెప్పిన కదా, అదే కారం పొడి వాడుతున్నాం అనమాట. ఇక మేము కొన్నది అయితే ఎక్కువ వాడము, ఎక్కువ ఈ మామూలుగా ఈ మిరపకాయలు ఎండబెట్టి దంచినవి ఉంటాయి కదా, అదే పట్టించినవి ఉంటాయి కదా, అదే కారం వాడతాం అనమాట. ఎప్పుడన్నా ఒకసారి లేకపోతే మామూలుగా కొన్న కారం ప్యాకెట్లది ఉంటుంది కదా, అది కూడా మంచిది చూసి వాడతాం అనమాట. ఇంకా అప్పట్లో నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అన్న కదా, ఇక కూర అయితే మగ్గుతుంది అక్కడ. ఇంక అంతలోపు ఇక వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే జాడిచ్చేస్తున్నా, కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగిందనమాట, ఒక సిస్టర్ అడిగింది, టవల్స్ ఎలా డ్రై చేస్తారు మీరు అనేసి. ఇది ఆటోమేటిక్ కాదు కదా, సెమీ ఆటోమేటిక్ కదా, తీసి జాడించుకోవాలి. సో నేను ఏంటంటే టవల్స్ అన్ని మా బట్టలు ఉంటాయి కదా, డైలీ వేర్ బట్టలు, ఈ బట్టలతోనే నేను డ్రై చేస్తానండి టవల్స్. వాటికి సపరేట్గా డ్రై అని ఏం చేయను, మా బట్టలతోటే డ్రై చేస్తాను. ఇది చిన్న మిషన్ కదా, ఇలానే ఎప్పుడైనా జాడిచ్చేసుకొని అన్ని బట్టలతోటి టవల్స్, మేము వాడుకునే టవల్స్ ఉంటాయి కదా, ఇంకా అందులో వేసేస్తాను అనమాట. డ్రైయర్లో వేసేస్తే వాటితో పాటు ఇవి కూడా డ్రై అయిపోతాయి అనమాట. అంతే, ఇక అంతేనండి. సో మీరు అడిగారని చెప్తున్నాను, ఒక సిస్టర్ అడిగింది నన్ను కామెంట్ సెక్షన్లో. సో అంతే. ఇప్పుడేమో ఆటోమేటిక్ అని పెద్దవి ఉంటాయి కదా, మీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్, అవి అయితే మరి అవి అయితే ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది మా చిన్న వాషింగ్ మిషన్ కదా, తీసి జాడించుకోవాలన్నమాట. జాడించుకొని డ్రైయర్లో వేసుకోవాలి. సో అంతే. ఇక ఇక్కడైతే కూర మగ్గింది కదా, ఇక అందులో వాటర్ పోసేసుకున్నా తగినన్ని, ఇక అన్నీ యాడ్ చేసేసుకొని ఇక ఇక్కడైతే బట్టలు అయితే అప్పటికే డ్రై అయినాయి, వచ్చి అయితే ఆరేసేస్తున్నా. ఇక అప్పటికే ఎండ అయితే స్టార్ట్ అయింది, 12 కావస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయి తీసుకొచ్చిన. ఇక పిల్లలకైతే తలస్నానాలు అయితే చేయించిన అండి. ఇక 12 గంటలకు దబా చేయించేసాను, ఇద్దరికి చేయించేసాను తలస్నానం. ఇంక ఇక్కడైతే వాళ్ళకు రెడీ చేస్తున్నాను. ఇక తర్వాత నేనైతే స్నానం చేసుకోవాలి. ఇక మేమైతే నిన్న స్పెషల్ కదా, ఇక పూరి చేసుకున్నాము, చికెన్ చేసుకున్నాము, చూసారు కదా.
మీరేమేమి వంటకాలు చేసుకున్నారు సండే స్పెషల్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ తెలుసుకుందాం అనేసి అంతే. ఇక మా పాపకైతే ఇక్కడ తలస్నానం చేయించాను కదా, ఇక జస్ట్ క్లిప్ పెడుతున్నాను అనమాట, కొంచెం నెత్తి ఆరాలనేసి. ఇక జుట్టు ఏమీ ఇస్తలేను. మా వాడైతే దుఃఖం వస్తుంటుంది మా వానికి పౌడర్ వేస్తుంటే, ఎందుకో ఏమో ఆట పిచ్చి ఎక్కువ అనమాట. పౌడర్ వేస్తుంటే అటు ఇటు ఎప్పుడైనా అంతే, ఒక నెత్తి దూకోడు ఏం చేయడు, బలవంతంగా పౌడర్ వేసి బలవంతంగా నెత్తి దూకుతా అనమాట. వానికి అటు ఇటు ఉరుకుతుంటాడు, ఎప్పుడు ఉరకాలా ఎప్పుడు ఆడుకోవాలన్నట్టు చేస్తుంటాడు వాడైతే. ఇంక ఇక్కడైతే పెద్ద గిన్నెలు కావాలా మాకు, పెద్ద గిన్నెలు కావాలంటే వాళ్ళకి పెద్ద గిన్నెల అదే పెద్ద మేము తినే గిన్నెలలో మంచిగా అన్నం వేసి చికెన్ వేసాను. ఇక పొద్దున వేసిన పూరీలు ఉన్నాయి, ఇంకా 4-5 ఉన్నాయి అనమాట. ఇక మా ఆయన కానీ నేను కానీ చికెన్లో ముంచుకొని తింటాం. ఇక పిల్లలు తింటే పిల్లలకి. ఇక ఇక్కడ నేనైతే వేసేసుకున్నానండి. ఇక మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళిండు. ఇంకా నేను కూడా ఇక్కడ స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా పిల్లలు నేను కలిసి తింటున్నాం. ఇక అలా కల్పించాను, ఇక వాళ్ళంతలా వాళ్ళే తింటున్నారు. కల్పించాను అనమాట, అంటే వాళ్ళకు బోన్లెస్ వేస్తానమాట. ఇట్లా మన బొక్కలు ఉంటాయి కదా పీసెస్, అట్లా ఏమి వేయను. ఇక మళ్ళీ ఆయనత బొక్కలు ఇట్లా వాళ్ళకు గొంతులో గుచ్చుకపోగల ఆయనత అని నాకు పెద్ద టెన్షను. ఇక మంచిగా ఏరి కోరి మెత్తటి వేస్తాను. ఇక మా వాడైతే ఒకసారి కలిపి అంటాడు, ఒకసారి ఏమో వద్దు అట్లనే కూర కలుపుకొని తింటా అంటాడు. రకరకాలుగా చేస్తుంటాడు వాడైతే. అయితే నా దగ్గర ఒక పెద్ద పీస్ ఉండే అనమాట. మమ్మీ నాకు బొక్క పీస్ కావాలో తింటా అంటే, ఇక వాడు తింటుంటే చూస్తున్నా వాడు ఎక్కడ ఏమన్నా బొక్క గిట్ల కొరకగల అనేసి. ఆ బోన్ ఉంటుంది కదా మన చికెన్లో పీసులు కొరకగల అని నేను గమనిస్తున్నాను అనమాట వాడిని. వాడు ఏదో అట్లా కారం కారంగా తింటుండ అంతే. ఇంకా మళ్ళీ మొత్తం చికెన్ పీసులు తినేసి మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. అన్నం అయితే తింటలేడు. మళ్ళీ ఇక్కడ కలిపించాను. ఇక వీళ్ళ అన్నం మా పాప అయితే మంచిగానే తింటుంది అన్నం, కానీ వీడు అన్నం ముడుస్తలే అనమాట, పీసెస్ తింటుండు. ఇంకా తర్వాత ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి చాక్లెట్ ఇస్తా అని చెప్పిన అనమాట. సరే అనేసి ఇక అక్క తమ్ముడు పోటీ పడి ఇక ఫాస్ట్గా తింటారు. ఇక మా వాడు చెప్పిన కదా ఒక బోన్ పీస్ తీసుకున్నాను అనమాట. ఇక పైన స్కిన్ అంతా అది ఉంటుంది కదా అది తింటున్నాడు. ఇక వాడిని చూసుకుంటే ఇక్కడ నేను తింటున్నా. ఇక మా ఆయనకు కూడా పెట్టేశాను. ఇక వాడు చూడ ఎంత ముద్దుగా తింటుండో. పాప కూడా కంప్లీట్ అయిపోయింది. పాపం చిన్నపిల్లలకు అసలు తిననీకే రాదు, ముద్దుగా తింటుంటారు. మా వాడికి చూడండి అసలు చెయ్యి అనేది తిరగట్లేదు అనమాట. సో అదన్నట్టు. ఇక ఇక్కడైతే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది చెప్పాను కదా, 2:30 అవుతుంది. ఇంక అప్పటికే టకటక నేను అంటే తిన్నాక ఒక 10 minutes అలా కూర్చున్నాం అనమాట. వర్షం స్టార్ట్ అయింది. ఇక బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసేసాను. ఇంకా బట్టలు అయితే సరిగ్గా ఆరలేదు. ఇక ఇక్కడ మా పిల్లలు ఇక బయట నీళ్ళతో ఆడుతుర్రు. ఇక వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నేను యాక్చువల్లీ ఏంటంటే వారు చల్లగాలి వచ్చిందని బయట నిలబడ్డాం. అలా గతం ఒక 10 minutes కూడా కరెక్ట్గా రాలేదు, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక సరే ఇక ఏం చేస్తాం, ఇక ఉరుములు మెరుపులతోటి స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే తగ్గుతుంది వస్తుంది, బాగా హెవీగా వస్తుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. ఇంకా నాకు కూడా కొంచెం వీడియోస్ చేయాలి, మంచి వీడియోస్ చేయాలనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంచెం లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.